హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మా యొక్క విలేజ్ అయితే మీరు పూర్తిగా అయితే చూడండి. ఎంతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చాలా ఎప్పుడు ఎనీ టైం ఏ కాలమైనా సరే పచ్చగా ఉండే మా యొక్క విలేజ్ని అయితే ఈరోజు మీరు చూస్తారు. ఎలా అనిపించిందో ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టి ఆల్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా కనిపించిందో కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇదేనండి మా విలేజ్ యొక్క ప్రకృతి. చూడండి ఎలా ఉందో. వ్యూ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఎందుకు చూపిస్తున్నానంటే చుట్టువైపులు కూడా అడవులే ఉంటాయి, మధ్యలో అయితే ఊరు ఉంటుంది. ఆ పైన కొండల పైన కూడా ఊర్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది వాతావరణం. ఎప్పుడు కూడా చాలా అంటే చాలా పచ్చగా అయితే ఉంటుంది వాతావరణం. ఎనీ టైం అయితే మాకు ఈ కొండల నుంచి అయితే వాటర్ వస్తూనే ఉంటుంది. చూడండి చుట్టుపక్కల ఏ విధంగా అయితే ఉందో. గ్రామాలంటే ఇలాగే ఉంటాయి. మా ట్రైబల్స్ ఏరియాలో ఇది మా యొక్క గ్రామం. ఇది ఈరోజైతే ఫుల్గా అయితే మా గ్రామాన్ని అయితే చూసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత అందంగా ఉందో. మీ గ్రామాలు కూడా ఈ విధంగానే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మా గ్రామం కోసం కామెంట్ అయితే మర్చిపోకుండా అయితే పెట్టండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూద్దాము. చూడండి ఎంత అందంగా ఉందో ఈ పచ్చని ప్రకృతి. చాలా అంటే చాలా అందంగా ఉంది కదా. మీకు నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. మా గ్రామం కోసం అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి వాతావరణం అనుభవించే వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి. మీకు ఏ విధంగా అనిపించిందో పూర్తి వరకు అయితే చూసి మంచి రెస్పాన్స్ కామెంట్ అయితే పెట్టండి. ఇదేనండి మా యొక్క విలేజ్. ఏ విధంగా ఉందో చూడండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది కదా. మీకు కూడా ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. మీ విలేజ్లు కూడా ఈ విధంగా ఉన్నాయో లేయో కూడా కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు. ఇది మా గ్రామం యొక్క రామాలయం. అది కనిపించే ఆ గోపురము. చుట్టుపక్కల మొత్తం కొండలతో అయితే అల్లుకొని ఉంటుంది మా విలేజ్ అయితే. చుట్టూరు అడవులు, మధ్యలో విలేజ్ గ్రామం. ఎటువైపు చూసినా మాకు నీళ్ళకి కొరత లేదు. ఎటు నుంచి చూసినా సరే నీళ్లు వస్తూనే ఉంటాయి కొండల నుంచి అయితే. ఇది మా ఊర్లో వేసిన బిఎస్ఎన్ఎల్ టవర్. ఎలా ఉంది చూడటానికి? చూడముచ్చటగా ఉంది కదా. మా ఊరు మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చుట్టుపక్కల నుంచి వచ్చే వాటర్ను కూడా మీరు చూస్తారు మన వీడియోలో. ఇదేనండి మా యొక్క విలేజ్ వాతావరణం. ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఇది ఒక రోడ్ మార్గాన్ని వెళ్ళే రోడ్డులోనే వాటర్ వస్తుంది. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే అడవుల నుంచి వచ్చే వాటర్ ఇదంతా కూడా. చూసారా ఎంత పచ్చగా అయితే ఉందో. ఎండాకాలం కానీ, చలికాలం కానీ, శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ మొత్తం ఏ టైంలోనైనా సరే మాకు ఈ నీళ్లు రావడం అయితే జరుగుతుంది అడవుల నుంచి అయితే. చూడండి ప్రకృతి మాకు ఎంతో సంతోషంగా, మాకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఈ అడవుల నుంచి వచ్చే వాటర్ కూడా మాకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఈ చిన్న టెంపుల్ అయితే ఉంది కదా. ఇది మా యొక్క గ్రామ దేవత పెద్ద చింతలమ్మ తల్లి అనేసి పిలువబడుతుంది. ఇక్కడ తల్లి పేరు వచ్చేసి పెద్ద చింతలమ్మ. చూడండి ఈ మామిడి చెట్లు కూడా కొండ మామిడి చెట్లు, చిన్న చిన్న మామిడి పళ్ళు అయితే ఉంటాయి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదంతా. చూడండి ఆ నీళ్ళని అయితే చూడండి ఎంతో డైలీ ఈ విధంగానైతే రావడం అయితే జరుగుతుంది. ఆ కొండలు అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను నేను.
ప్రకృతిని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. మా ఊర్లో అయితే వాటర్ ఫాల్ ఉంది. శివాలయం టెంపుల్కి వెళ్ళాలంటే వాటర్ ఫాల్ కూడా ఉంది. శివాలయం టెంపుల్ మాకు దగ్గరలో ఉంది. అది కూడా మీరు చూడాలనేసి అంటే పూర్తి వీడియో అయితే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ వీడియోని అయితే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ని అయితే మీరు టచ్ చేసి అయితే చూడొచ్చు. చివరి వరకు చూసిన తర్వాత అయితే ఈ లింక్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాటర్ ఫాల్ లింక్, శివాలయం టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఆ శివాలయం టెంపుల్ వద్ద వచ్చే వాటర్. ఇది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. మీకు మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.